అయితే నాగేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సెలబ్రిటీస్ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్స్ తీసుకుంటున్నారు. అసలు ఈ రైట్ టు ప్రైవసీ ఆర్డర్స్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? దాని వెనుక ఉన్న రీజన్ ఏంటండి? ఈ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్స్ కోర్టు నుంచి చాలామంది సెలబ్రిటీస్ తెచ్చుకుంటారు. దాంట్లో ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసింది ఏంటంటే, నేను కూడా చాలామంది తెచ్చానని బీయింగ్ ఏ అడ్వకేట్ నేను వాళ్ళ పేరు చెప్పలేను. ఎందుకంటే నాకు క్లయింట్ ప్రైవసీ పాలసీ ఉంటుంది కాబట్టి, మళ్ళీ నేను మాట్లాడేది రైట్ టు ప్రైవసీ కాబట్టి మళ్ళీ రైట్ టు ప్రైవసీ మాట్లాడుతూ మళ్ళీ నా క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కాబట్టి ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఈ మధ్యకాల సెలబ్రిటీస్ అందరూ తెచ్చుకుంటున్నారు. ఏంటంటే జనరల్గా ఈ మధ్యకాల చిరంజీవి తెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ సార్ తెచ్చుకున్నారు, చాలామంది తెచ్చుకున్నారు. చాలామంది సెలబ్రిటీస్ ఈ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. అందరికీ అర్థమయ్యే భాషలో రైట్ టు ప్రైవసీ అనేది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది మారిపోయి ఎక్కడో ఒక కుగ్రామంలో కూర్చున్న ఒక వ్యక్తి, ఈ ప్రపంచానికి తెలియని వ్యక్తి, అతనికి ఒక మంచి ఐడియానో ఒక బ్యాడ్ ఐడియానో వస్తే ఏఐని ఉపయోగించి మన నచ్చిన వ్యక్తి ఫోటో అందులో అప్లోడ్ చేసి ఆ ఫోటోతోని ఒక వీడియో రెడీ చేయొచ్చు. మార్ఫింగ్ చేసి ఒక ఏఐతో ఒక వీడియో రెడీ చేయొచ్చు. ఇప్పుడు చిరంజీవి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ది కావచ్చు, మనం ఏఐలో వీడియోలు రెడీ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని కొట్టినట్టు, పవన్ కళ్యాణ్ ఒక తిట్టినట్టు, అంటే గలీజ్ వీడియోలు కానీ వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే వీడియోలు కానీ ఇట్లా చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆపగలిగే శక్తి ఇంతకుముందు అంటే మనకు ఆ టెక్నాలజీ లేదు కాబట్టి ఎవరికి ఆ ఆర్డర్ అవసరం రాలా. ఓకే, సో ఇప్పుడు పెరిగిన టెక్నాలజీకి ఒక వ్యక్తి నచ్చితే, లేకపోతే ఒక వ్యక్తిని మనం తిట్టాలనుకుంటే, ఒక వ్యక్తిని డిఫేమ్ చేయాలనుకుంటే, ఆ వ్యక్తి మీద ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఈ ప్రపంచానికి పాస్ చేయాలనుకుంటే, ఈ భూప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా కూడా ఆ వ్యక్తి మీద మనం ఏఐ ద్వారా ఒక వీడియో తయారు చేసి రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో అట్లాంటి పనులు ఏమి చేయకుండా, అంటే నా పర్సనల్ లైఫ్కి సంబంధించి నా ఇమేజ్ వాడద్దు, నా ఏం వాడకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి, ఎవరన్నా వాడితే వారిని శిక్షించండి అని తెచ్చుకునేదే రైట్ టు ప్రైవసీ. ఓకే, సో అది రైట్ టు ప్రైవసీ అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయిందంటే టెక్నాలజీ అనేది అందరి చేతులకు వచ్చేసింది. ఏఐ అనేది వినియోగం అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేము మనం. కాబట్టి ఆ కంట్రోల్ చేయడానికి ఆర్డర్. అయితే ఇంకా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలో సెలబ్రిటీసే కాదు, ఈ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్స్ సాధారణ వ్యక్తులు కూడా తెచ్చుకుంటున్నారు. సాధారణ వ్యక్తులు కూడా ఎందుకు అంటే ఏంటంటే, ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ చెప్పినట్టు ఎవరి జీవితానికి వాడే హీరో అంటాడు కదా, అట్లా ఎవరికి వాడే హీరో. కాబట్టి నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, సమాజంలో గౌరవం, పేరు, మర్యాదలు ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రైట్ టు ప్రైవసీ అనేది తెచ్చుకుంటున్నారు. అంటే సోషల్ మీడియాలో కొద్దిగా కనిపించే చాలామంది తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ అసభ్యకరమైన వీడియోలు, డిఫమేషన్ చేసే వీడియోలు, ఈ ఏఐ కూడా ఎట్లా అయిపోయిందంటే అది ఒరిజినల్ వీడియోనా లేకపోతే ఫేక్ వీడియోనా అని కనిపెట్టలేనంత అయిపోయింది. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఇమేజ్కి భంగం కలుగుతుంది, ప్రజల మధ్యలో వాళ్ళకు ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైట్ టు ప్రైవసీ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, మన పర్సనల్ లైఫ్ గురించి ఈ ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడకుండా, రాయకుండా ఉండేదే రైట్ టు ప్రైవసీ. ఓకే, దీన్నే రైట్ టు ప్రైవసీ అంటారు. సో ఇట్లాంటి ఆర్డర్స్ మనం కోర్టుకు వెళ్తే ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఇచ్చేస్తారు.